పీఏసీ చైర్మన్ పదవి చుట్టూ తెలంగాణలో రాజకీయం రాజుకుంది. ఆయనకు పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతుంటే దానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనేది, ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరకపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని పీఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. గతంలో మీరు చూసినట్టయితే పీఏసీ చైర్మన్గా నాయకంగా కాంగ్రెస్ పార్టీకి రావాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇచ్చారు. మరి ఏ దీని ప్రకారం ఇచ్చారు, ఏ న్యాయం ప్రకారం ఇచ్చారో దానికి జవాబు చెప్పలేదు. కేంద్రంలో ఇదే పీఏసీ ఎవరు తీసుకున్నారు? కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పీఏసీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పీఏసీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిట్ట నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. మరి కాన్స్టిట్యూషనల్ దీని ప్రకారంగా రాజ్యాంగ పరంగా మనం చూసుకుంటే డిప్యూటీ స్పీకర్ కూడా ఆపోజిషన్ పార్టీస్కి ఇవ్వాలి, ఆపోజిషన్ పార్టీకి ఇవ్వలేదు. ఇప్పుడేమో నీతులు దయ్యాలు వేదాలు వరించినట్టుగా నీతులు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అవాకు చెవాకులు మాట్లాడుతున్నారు. ఎవరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే అందరికి బాగుంటుంది. అద్దు మీరితే దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి.